ఐకాన్ పాలిటిక్స్ మనం చూస్తున్నట్లయితే గనక వైసీపీ ఆగడాలు రోజు రోజుకి సోషల్ మీడియా పోస్టుల రూపంలో బయటపడి ఇవాళ పెద్ద బ్లాస్ట్ అయిపోయి ప్రభుత్వాన్నే కదిలించే స్థాయికి వెళ్ళిపోయినాయి. అయితే ఈ సోషల్ మీడియా పోస్టులు అత్యంత జుగుప్సాకరంగా, అత్యంత అభ్యంతరకరంగా పెట్టిన వాళ్ళకి అసలు ఎలాంటి శిక్షలు ఉండబోతున్నాయి? వాళ్ళని ఏ రకంగా ట్రీట్ చేయబోతున్నారు అనేది ఒకసారి మన జడ్జి రామకృష్ణ గారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం హరిత గారు. నమస్కారం. నమస్తే సార్. సార్ చెప్పండి, అసలు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే కరెక్ట్ గా ఉంటుందంటారు? కొన్ని కొన్ని దేశాల్లో చాలా కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పి అంటున్నారు. మరి అలాంటి శిక్షలే ఇక్కడ కూడా అమలు చేసే అవకాశం ఏదైనా ఉంటుందంటారా? హరిత గారు, ఇక్కడ శిక్షల గురించి మాట్లాడాలంటే అసలు గత జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండంగా రాష్ట్రంలో ఏం జరిగిందనేది మనం ఒక్కసారి గమనించాలండి. ఎందుకంటే నారా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు పాదయాత్రలో ఎక్కడ చూసినా మనం సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ ప్రజలు ఎందుకు చిందులేసి నాట్యం చేశారో ఇప్పుడు ఈ వ్యవహారాన్ని చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు వైసీపీ సైకోలపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదని, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ వదిలిపెట్టేశాడని, వైసీపీ వాళ్ళకు అడ్డు అదుపు లేకుండా అయిపోయిందని, వైసీపీ వాళ్ళని ఎవరు టచ్ చేయలేరని చాలా మంది అనుకున్నాం. మేము కూడా చాలా డిబేట్లు ఆ విషయాలను ప్రస్తావన చేశాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత రాజనీతిజ్ఞుడు, ఎంతటి దూరదృష్టి కలిగిన వ్యక్తో ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మనము సరిచేసుకోవాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ల్లో ఉన్నటువంటి ఏ విధంగా ఉన్నాయి వ్యవహారాన్ని అంతా క్షుణ్ణంగా పరిశీలన చేయాలనే ఒక సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ సైకోల పట్ల దృష్టి సారించలేదు. కానీ రైట్ టైంలో అన్ని సర్దుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన ఆగ్రహంతో ఆ రోజు మాట్లాడాడో ఆ యొక్క మాటల మలుపు తిరిగి ఈ రోజు సైకోలు రాష్ట్ర వ్యాప్తంగా చిందర అయిపోయి ఎక్కడ పారిపోతున్నారో, ఎక్కడ దాక్కుంటున్నారో, ఎక్కడికి వెళ్ళిపోతున్నారో అర్థం కాని స్థితిలో వాళ్ళకు ఇప్పుడు వాస్తవం బోధపడిందని నేను చెప్తున్నానండి. ఎందుకంటే నిన్న ఢిల్లీలో ఈ వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది ఎంపీలు పోయి నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ కు రిపోర్ట్ ఇచ్చారండి. ఏదో రాష్ట్రంలో ఏదో ఒక గందరగోళం జరిగిపోతుంది, అన్యాయం జరిగిపోతుంది, వాళ్ళ ఎంపీలను ఎమ్మెల్యేలను రాష్ట్రంలో తిరగనియట్లేదు, వాళ్ళకు సంబంధించిన 56 మంది అచూకి తెలియట్లేదు, ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది, వారిపైన చర్యలు తీసుకోవాలంటూ నిన్న కూడా ఎన్హెచ్ఆర్సీలో వైసీపీ పార్టీ ఎంపీలు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. మరి నిన్న ఒక ముఖ్యమైన సంఘటన, వర్రా రవీంద్రారెడ్డి గారిని కోర్టులో హాజరుపరచడం. నిజమండి హరిత గారు, వర్రా రవీంద్రారెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ను కానీ ప్రజలందరికీ చేరవేస్తే, ప్రజలకందరికీ తెలిసే విధంగా ఆ కంటెంట్ను ప్రజల ముందు ఉంచితే వైసీపీ నాయకులను కార్యకర్తలను గ్రామాల్లో ఉండనీయకుండా తరిమి ప్రజలు కొడతారండి హరిత గారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత నీచ కృత్యానికి పాల్పడ్డాడంటే సోషల్ మీడియాను ఆసరాగా చేసుకొని ఐపాక్ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి యాప్ల ద్వారా తను జీతం ఇచ్చి పెంచి పోషించినటువంటి ఈ వర్రా రవీంద్రారెడ్డి లాంటి దుర్మార్గుల ద్వారా, అర్జునరెడ్డి లాంటి తన బంధువుల ద్వారా, సుమారెడ్డి అంటే ఆమె పేరు వింటుంటే తను కూడా మహిళ కదా, ఆమె ఈ యొక్క అసభ్య కంటెంట్ ను తయారు చేసి మిగతా వాళ్ళకందరికీ పంపించేదని ఈరోజు చెప్తూ ఉంటే అసలు చాలా బాధ కలుగుతుందండి. సభ్య సమాజంలో సామాన్య ప్రజలు ఎలా బ్రతకగలగాలి ఇటువంటి వాళ్ళ చుట్టుపక్కల జీవిస్తూ ఉంటే అని ఒక భయం వేస్తుంది. ఇప్పుడు మీరు అడిగారు ఈ సైకోలను ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు, అసలు విదేశాల్లో ఉన్నటువంటి కఠినమైన శిక్షలు కూడా ఇక్కడ వేసేటువంటి అవకాశం ఉందా అని మీరు అడిగారు మేడం. కానీ ఇప్పటికిప్పుడు మన రాష్ట్రంలో కానీ మన దేశంలో ఉన్న చట్టాలను మనం పరిశీలిస్తే ఈ సైకోలకు కఠినమైన శిక్షలు పడేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అందుకనేనేమో ఒకవేళ వర్రా రవీంద్రారెడ్డి గారిని ఈ యొక్క సోషల్ మీడియాలో ఆయన సైకోలో వ్యవహరించి ఈ కంటెంట్ పెట్టినందుకు ఏమైనా అరెస్ట్ చేశారని నిన్నటి వరకు నాకు డౌట్ ఉండేది. కానీ
వర్రా రవీందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినటువంటి కేసు వివరాలు చూస్తుంటే నిజంగానే కూటమి ప్రభుత్వం కూడా వేరే రకంగా ఆలోచన చేస్తోందా? అంటే వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి, వైసీపీ సైకోలను వైసీపీ ఎలా ట్రీట్ చేసిందో ఆ రోజుల్లో మిగతా ప్రతిపక్షంలో ఉన్నటువంటి సోషల్ మీడియా యాక్టివిటీలను ఆ విధంగానే ట్రీట్ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంటే ఎందుకని అలా అనిపించింది సార్ మీకు? ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డి గారిని కోర్టులో హాజరుపరిచారండి. అక్కడెక్కడ కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ద్వేషించారని, దూషించారని, అసభ్యకరమైన పోస్టులు పెట్టారని ఆయన అరెస్ట్ చేయలేదండి. విచిత్రంగా మందకృష్ణ మాదిగను దూషించాడని, ఇక్కడ మందకృష్ణ మాదిగను వర్రా రవీందర్ రెడ్డి అనే అతను కించపరిచే విధంగా 2023 డిసెంబర్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని, ఆ విషయాన్ని ప్రశ్నిస్తూ పులివెందుల్లో ఉన్నటువంటి ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి వర్రా రవీందర్ రెడ్డి గారిని కలిశాడని, వర్రా రవీందర్ రెడ్డి గారు ఆ యొక్క కంటెంట్ తీసేయాలంటే 2 లక్షల రూపాయలు నాకు ఇవ్వాలని డిమాండ్ చేశాడని, ఈయన 20,000 రూపాయలు ఇచ్చాడని, మిగిలిన అమౌంట్ ఇవ్వలేదని అతని కులం పేరుతో దూషించాడన్నది ఎఫ్ఐఆర్ కంటెంట్ అండి. ఓకే సార్, ఓకే. ఐ థింక్ ఇట్ ఈస్ కరెక్ట్. ఐఎమ్ వెరీ సర్ప్రైజ్. ఎందుకంటే వర్రా రవీంద్రారెడ్డి గారు 2 లక్షల రూపాయలు ఒక దళితుణ్ణి డిమాండ్ చేయడం ఏంటి? ఆయన 20,000 ఇస్తే ఈ వర్రా రవీందర్ రెడ్డి తీసుకుంటాం ఏంటి? తర్వాత మిగతా బ్యాలెన్స్ ఇవ్వమని అతని కులం పేరుతో దూషించాడు అనడం ఏంటి? ఇది ఓ రకంగా పోలీస్ స్టోరీ లాగా కనపడుతుంది, కానీ వాస్తవంగా జరిగి ఉంటుందని నేనైతే భావించను. ఎనీహౌ కోర్టు తెలుస్తుంది అనుకోండి. అంటే నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ఈ యొక్క సోషల్ మీడియా కార్యకర్తలను, ఇటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టే వాళ్ళని, ఇటువంటి అసత్యమైనటువంటి ప్రచారం చేసే వాళ్ళని శిక్షించడానికి మన చట్టాలు ఏమాత్రము సరిపోవు. ఎందుకంటే ఆ కంటెంట్ యొక్క స్వభావాన్ని బట్టి శిక్షలు ఉండాలండి. కానీ ఇక్కడ ఏముందంటే ఓవరాల్ గా ఏ మాటకైనా ఒకే శిక్ష ఉందండి చట్టంలో. ఇక్కడ దాన్ని మార్పు చేయాలి. అంటే అసభ్యకరమైన కంటెంట్ అంటే వెర్బల్ కంటెంట్ పెడితే 3 సంవత్సరాలు, ఫిజికల్ కంటెంట్ పెడితే లైఫ్ సెంటెన్స్ అనే ఒక డిస్క్రిమినేషన్ తీసుకొస్తే అప్పుడు ఖచ్చితంగా సోషల్ మీడియా యాక్టివిస్టులందరూ కూడా జాగ్రత్త పడతారు. ఇంకా రెండో అంశం వచ్చిందను, ఇక్కడ మనకు బిఎన్ఎస్ లో కానీ పాత ఐపీఎస్ లో కానీ ఏదైనా ఒక వ్యక్తిని మనము దూషిస్తే కేవలం 6 నెలల పాటు జైలు శిక్ష ఉందండి. ఇక్కడ ఈ చట్టాలన్నింటినీ మనం ఒకసారి చూసినప్పుడు ఈ సోషల్ మీడియాలో వికృతమైనంగా ప్రవర్తించే ఇటువంటి వాళ్ళని మనము కఠినంగా శిక్షించలేమన్నది నాకున్నటువంటి అభిప్రాయం. చట్టం కూడా అదే చెప్తుంది. అందుకే చట్టాన్ని దాటి ప్రవర్తించడము మొదలుపెట్టింది కూటమి ప్రభుత్వం. దానికి ఎగ్జాంపుల్ గా మనము ఇప్పుడు ఇక్కడ వర్రా రవీందర్ రెడ్డి గారి యొక్క అరెస్ట్ యొక్క సిద్ధాంతాన్ని మనం చూడవచ్చు కూడా. అంటే వర్రా రవీందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది మాత్రం ఒక ఎస్సీ ఎస్టీ కేసులో. అంటే ఎస్సీ ఎస్టీ కేసును, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఎంతగా దుర్వినియోగం చేస్తున్నారో పాలకులు, అందులో ఇది ఒక భాగం అయిపోతుంది. మరి నాదొక్కడ ఒక చిన్న క్వశ్చన్ సార్, అంటే ఏ కేసుకి ఎక్కువ శిక్ష పడుతుంది సార్? ఈ ఎస్సీ ఎస్టీ కేసులో ఎక్కువ శిక్ష పడుతుందా, లేకపోతే ఈ రకంగా పోస్టులు పెట్టినందుకు, అభ్యంతరకరంగా ఉన్నందుకు ఇలాంటి కేసులు ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉందంటారా? ఎస్సీ ఎస్టీ కేసులోనే ఎక్కువ శిక్ష పడుతుంది. రెండోది వచ్చిందను, ఇక్కడ ఎక్స్టార్షన్ అనేటువంటి ఒక క్రిమినల్ యాక్టివిటీని కూడా ఇందులో జోడించారండి. అంటే ఏమిటి? 2 లక్షల రూపాయలు ఇస్తే ఆ కంటెంట్ తీసేస్తామన్నది ఒక రకంగా చాలా పెద్ద అఫెన్స్ అండి. అది చాలా ఎక్స్టార్షన్ అఫెన్స్ అది. కాబట్టి డబ్బు కోసం ఒక వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేయడం అన్నది పెద్ద నేరం అవుతుంది. అంటే ఈ సోషల్ మీడియాలో పెట్టిన కంటెంట్ కంటే ఈ విధమైనటువంటి నేరము చాలా సీరియస్నెస్ ఉంటుంది. కాబట్టి అదే పనిని ఈరోజు ప్రొద్దుటూరు పోలీసులు చేశారని నేను చెప్తున్నానండి.
అంటే ఇక్కడ పులివెందుల పోలీసులు ఎందుకంటే ఇక్కడ వర్రా రవీందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం, 41 సిఆర్పిసి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఈ విషయాన్ని ప్రస్తావన చేసినప్పుడు కూడా నేను ఒకే మాట అన్నా, పోలీసులు అంతకంటే ఏం చేస్తారని అడిగారు. చట్టం చెప్తోంది 41 సిఆర్పిసి నోటీస్ ఇవ్వమని చెప్పినప్పుడు వాళ్ళు 41 సిఆర్పిసి నోటీస్ ఇవ్వకుండా ఏం చేయగలుగుతారు? అంత మాత్రానికి వాళ్ళని సస్పెండ్ చేయడం ఏంటని కూడా నేను అనేక మీడియాలో ప్రశ్నించాను ప్రభుత్వాన్ని. తరువాత ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డి గారిని మరో కేసులో అరెస్ట్ చేశారు. అంటే కడప చిన్న సౌత్ పోలీస్ స్టేషన్ లో ఆయన మీద ఉన్నటువంటి నేరానికి ఆయన 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి వదిలిపెట్టేశారు. తరువాత ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో అతన్ని ముద్దాయిగా చేర్చి అరెస్ట్ చేసి కోర్టు ముందర ప్రొడ్యూస్ చేశారు. దెన్ ఓకే, ఎందుకంటే కూటమి ప్రభుత్వమా లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమా, ప్రభుత్వం ఏదున్నా కూడా పోలీసులు ప్రభుత్వం చెప్పే మాటను వింటారు కాబట్టి, పోలీసులు ఏ కథనైనా అల్లగలరు కాబట్టి, ఏ విధంగానైనా సరే ఇటువంటి దుర్మార్గులకు శిక్ష పడాలి కాబట్టి పోలీసులు చేస్తున్నటువంటి ఇటువంటి చర్యలను కూడా నాలాంటి వాళ్ళు సమర్థిస్తున్నారు. ఎందుకు సమర్థిస్తామంటే వీళ్ళకు తగిన శిక్ష పడాలి. వీళ్ళు పెట్టలేకపోతున్నారు. అసలు న్యాయస్థానాలంటే లెక్కలేదు, న్యాయమూర్తులంటే భయం లేదు. మీరు గమనించారో లేదు, న్యాయమూర్తుల పైన 3 రాజధానుల తీర్పు చెప్పినట్టు న్యాయమూర్తులను ఎంత నీచంగా, ఎంత క్రూరంగా వీళ్ళు సోషల్ మీడియాలో విమర్శించారో, ఎంతగా బాధ పెట్టారో మనం చూసాం. ఇటువంటి వాళ్లకు ఇంకా న్యాయస్థానాలంటే భయం ఏముంటుంది, న్యాయమూర్తులు అంటే భయం ఏముంటుంది? ఇటువంటి వాళ్లకు ఈ విధమైనటువంటి గుణపాఠమే చెప్పాలి. ఎస్, ఎందుకంటే కోర్టు తీర్పు వెలువడే వరకు అతను కోర్టు చుట్టూరు తిరగాల్సిందే, జైలుకి వెళ్లాల్సిందే, బెయిల్ తెచ్చుకోవాల్సిందే. కాబట్టి ఇటువంటి కేసులు ఇంకా 4 బుక్ చేసిన తర్వాత పీడీ యాక్ట్ కూడా పెట్టచ్చు. ఆర్గనైజ్డ్ క్రైమ్ గా దీన్ని ఇప్పుడు ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి వీళ్ళందరిపైన పీడీ యాక్ట్ పెట్టి వీళ్ళను దేశ బహిష్కారం చేసినా చేయొచ్చు, రాష్ట్రం నుంచి బహిష్కరించవచ్చు, జిల్లాల నుంచి బహిష్కరించవచ్చు, లేదా శాశ్వతంగా 4-5 సంవత్సరాల పాటు ఎత్తుపోయి జైల్లో పెట్టేయించండి. హరిత గారు, వీళ్ళకు తగిన శిక్షలు లేవా అన్నారు కదా, దానికి ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ దొరికింది మీకు. ఎందుకంటున్నానంటే ఇటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ని ఇటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చేసే వాళ్ళకందరికీ కూడా పీడీ యాక్ట్ వర్తిస్తున్నారు. అంటే ఇంతకు ముందు మనం చూసాం, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ మీద ఎవరైనా ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటువంటి రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేసేవాళ్ళు, ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసేవాళ్ళు, మైనింగ్ లో స్మగ్లింగ్ చేసేవాళ్ళు, అంటే ఇటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్, అంటే అది ఒక్కరు చేయలేరండి. ఆ క్రైమ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలిసి చేసేదాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు. అంటే ఇటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసేటువంటి వాళ్ళ మీద అందరిపైన కూడా పీడీ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఒక్కసారి ఆ వ్యక్తి పైన పీడీ యాక్ట్ ఇంప్లిమెంట్ అయ్యిందంటే ఇంకా పోలీసులకు విచక్షణ అధికారాలు, విపరీతమైనటువంటి అధికారాలు వస్తాయి. వాళ్ళని శాశ్వతంగా జైల్లో పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాళ్ళు బెయిల్ మీద రావాలంటే అంత టైం తీసుకుంటుందా ఆ రోజు ఇప్పుడున్న చట్టాల ప్రకారం? అంటే నాకు స్పష్టంగా నేను చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం చాలా తెలివిగా, చాలా చాకచక్యంగా, న్యాయాన్ని ఎక్కడ బ్రేక్ చేయకుండా, ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా వాళ్ళ పని అయితే మొదలుపెట్టారని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే పదాన్ని విపరీతంగా ఈరోజు ప్రభుత్వము ప్రచారం చేస్తుంది. ఈ ప్రచారం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం కూడా ఇటువంటి వాళ్ళనందరినీ కూడా పీడీ యాక్ట్ కింద బుక్ చేసి ఎక్కడ వాళ్ళని అక్కడ నిర్బంధించి ఈ సైకోలు మళ్ళీ ఈ యొక్క సమాజంలో తిరగకుండా చేసేటువంటి అవకాశం, ఒక బంగారు లాంటి అవకాశం ఈ రోజు కూటమి ప్రభుత్వం చేతుల్లో ఉందని నేను భావిస్తున్నాను. హరిత గారు సార్, ఒకవేళ మరి ఇతర కంట్రీస్ లో ఉన్న చట్టాలు మన దేశంలో కూడా అమలు పరిచేలాగా మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలి అంటే గనక అసలు అంటే రాష్ట్ర ప్రభుత్వాలదా లేకపోతే కోర్టు పరిధిలోకి వస్తుందా సార్ అది? హరిత గారు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి కఠినమైన శిక్షలు భారతదేశంలో కూడా అమలు చేయాలి అని మనం భావించడము చాలా తప్పండి. ఎందుకంటే భారతదేశ చరిత్ర, భారతదేశ సార్వభౌమత్వం, భారతదేశానికి ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, భారతదేశాల్లో ఉన్నటువంటి భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, వీటన్నిటినీ ఆధారం చేసుకునే రాజ్యాంగాన్ని రూపొందించారు.
ఈ రోజు మీరు అనుకున్నట్లుగా గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి ఆ క్రూరమైనటువంటి చట్టాలను భారతదేశంలో అమలు పరచాలని భావించడము భారతదేశాన్ని ధ్వంసం చేయడం అవుతుందండి. ఎందుకంటున్నామంటే ఈ మాట, మన యొక్క సంస్కృతి వేరు, మన యొక్క మత విధానాలు వేరు. మనము పరమత సహనం అనేటువంటి ఒక ఆయుధంతో మనము ఇక్కడ ఈ యొక్క రాజ్యాంగం నిర్మితమై ఉంది. అంటే గల్ఫ్ కంట్రీస్ లో అది ఒక డిక్టేటర్షిప్ లాగా పరిపాలించేటువంటి దేశాలు, మతతత్వ దేశాలు. అక్కడ ప్రజాస్వామ్యాన్ని అనేటువంటి ఉండవు, పౌర హక్కులు ఉండవు. అటువంటి కఠినమైనటువంటి ఆ దేశాల్లో అవి అంతా కలుపుకుంటే మన ఆంధ్రదేశంలో ఉన్న అర్ధ భాగం ఉండదు ఆ దేశాలు. కానీ సువిశాలమైనటువంటి ఈ భారతదేశంలో అటువంటి చట్టాలను కానీ అటువంటి శిక్షలు కానీ మనము ఊహించకూడదు, మనం ఎంకరేజ్ చేయకూడదండి. ఎందుకంటే మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది, మనకంటూ ఒక ప్రొసీజర్ ఉంది. అన్నిటినీ కూడా రాజ్యాంగబద్ధంగా అదే విధంగా ప్రొసీజర్ ప్రకారము మనం ఏదైనా చేయాలన్నది మన మాతృక. అదే నేను అంటున్నాను. ఒకటి అంటారండి, 99 మంది నేరస్తులు తప్పించుకున్నప్పటికీ కూడా ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదన్నది మన న్యాయ సూత్రాల యొక్క మౌలిక సూత్రం. ఇక్కడ మనము ఒకటి గమనించాలి, తప్పు చేశారా తప్పు చేయలేదా అని నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఒక న్యాయమూర్తికి మాత్రమే ఉంటుంది. ప్రజల్లో ఆవేశాలు ఉండవచ్చు, భావోద్వేగాలు ఉండవచ్చు, ప్రజలు ఆ వ్యక్తిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని కోరుకోవచ్చు. కానీ మన న్యాయ సూత్రాల ప్రకారం ఆ వ్యక్తి నేరం చేశాడా లేదా అన్న దానిని మనము చూసిన తర్వాత, నిర్ధారించిన తర్వాతనే ఆ వ్యక్తికి శిక్ష వేయాలన్నది మనకున్నటువంటి న్యాయ సూత్రాలు. కాబట్టి మన న్యాయ సూత్రాలన్నింటినీ మనం గౌరవిస్తూ, చట్టాలను గౌరవిస్తూ, ఒక వ్యక్తి స్వేచ్ఛను కూడా గౌరవిస్తూ, ఆ వ్యక్తికి రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కులను గౌరవిస్తూ, ఆ యొక్క చట్ట పరిధిలోనే ఆ తప్పు చేసిన వాడికి శిక్ష పడాలని మనమందరూ కోరుకోవాలి. అదే సమాజానికి కూడా శ్రేయస్కరం. ఇక్కడ ఇప్పటికిప్పుడు భార్గవ్ రెడ్డిని కానీ, ఇటువంటి వాసుదేవ రెడ్డిని కానీ, లేకపోతే సుమారెడ్డిని కానీ, అర్జున్ రెడ్డిని కానీ, వర్రా రవీంద్ర రెడ్డి గారు, వీళ్ళ పేర్లన్నీ కూడా ఈరోజు కనపడుతున్నాయి. అదేవిధంగా 56 మందిని పోలీసులు లుకౌట్ చేశారు. ఈ 56 మంది అతి కీలకంగా వీళ్ళు ప్రవర్తించారు. వీళ్ళ ద్వారానే ఈ అబ్సీన్ కంటెంట్ అన్నది ఈ సోషల్ మీడియాలోకి వచ్చిందని 56 మందిని ఈరోజు పోలీసులు ఐడెంటిఫై చేశారు. వాళ్ళలో చాలా మందిని అరెస్ట్ చేశారు. ఇంకొంతమందికి కోసం వేట కొనసాగిస్తున్నారు. ఈ సజ్జల భార్గవరెడ్డి లాంటి ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ కోసం లుకౌట్ నోటీస్ ఇవ్వబడింది. అతను హైకోర్టుకు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తుంటే ఆయన ప్రయత్నాలను కూడా హైకోర్టు వాళ్ళు తోసిపుస్తున్నటువంటి ఈ సందర్భంలో అన్నీ కూడా మనం చట్ట ప్రకారం జరగాలి. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ యొక్క హననాన్ని మరెవరూ కూడా కంటిన్యూ చేయకుండా, ఈ చట్టాలను ఎవరూ కూడా దుర్వినియోగం చేయకుండా చట్ట పరిధిలోనే దుర్మార్గులను శిక్షించాలని ప్రజలు అనుకోవాలి. ప్రజలకు ఆ భావన కలగాలి, ప్రజలకు ఆ స్వేచ్ఛ కలగాలి. అప్పుడే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నట్లు లెక్కండి హరిత గారు. మనం వీళ్ళకు ఈ శిక్షలు కావాలి అని కోరుకునేటట్లయితే మనం కూడా అటువంటి ప్రజాస్వామ్యం కాకుండా అటువంటి ప్రభుత్వాన్ని కోరుకుందామా? చెప్పండి. అంటే ఈ భారతదేశాన్ని ఒక మతతత్వ దేశంగా వేస్తామా, లేకపోతే ఒక డిక్టేటర్షిప్ చేతిలోకి వెళ్ళిపోదామా? సౌదీ అరేబియాని పరిపాలిస్తున్నది ఎవరండి ఈరోజు? రాజుల, ప్రజాస్వామ్యంగా బద్ధంగా ఎన్నుకోబడ్డ నాయకుల, వాళ్ళు రాజ్యవంశం పరిపాలిస్తుంది. అటువంటి సాంప్రదాయాన్ని భారతదేశంలో మనం ఎలా ఊహించుకోగలుగుతాం? కాబట్టి మన చట్టాలు మనకున్నాయి. మన చట్ట పరిధిలో మనము ఈ దుర్మార్గులను ఎలా శిక్షించాలో ఆ విధంగా శిక్షించేటువంటి న్యాయస్థానాలు ఉన్నాయి. కాబట్టి మనం అటువైపు ఆలోచించకుండా మన యొక్క పరిధిలోనే మనం ఆలోచించి ప్రజలు ఈ విధంగా మసులుకోవడం అన్నది మంచిదన్నది నా అభిప్రాయం అండి హరిత గారు. రైట్ సార్. ఈ అంశం మీద మాకున్న చిన్న చిన్న డౌట్లు, చిన్న చిన్న సందేహాలు కూడా మీ మాటలతో మీరు ఇప్పుడు ఇచ్చిన ఒక క్లారిఫికేషన్ తో క్లారిటీ వచ్చేసింది సార్, మాకు మా ప్రేక్షకులకి కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరిగి మరొక అంశంతో. థ్యాంక్ యూ సార్.